మూలపేట గ్రామం సాధన దగ్గర గల నాగలాపల్లి గురాయిన్ను గ్రామ అభివృద్ధి సాధన సమితి కన్వీనర్ సిపిఐ అనకాపల్లి పట్టణ సహాయ కార్యదర్శి కోన లక్ష్మణ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు రైతులు సందర్శించి గురాయిన్ మరమ్మతులు వెంటనే చేపట్టాలని నినాదాలు చేశారు. పోతున్న నీటిని రైతులకు అందించాలి పోతున్న నీటిని రైతులకు అందించాలి. కోన లక్ష్మణ్ మూలపేట గ్రామ అభివృద్ధి కమిటీ కన్వీనర్ మరియు సిపిఐ పార్టీ నాయకులు. ఈరోజు మనం అనకాపల్లి మండలం మూలపేట గ్రామం శారదా నది వద్ద నాగలాపల్లి గ్రోయిన్ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం చేసి అధికారులకు విన్నవించుకోవడానికి ఈరోజు చెప్పడం జరిగింది. మొన్న స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయంలో వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ నాగలాపల్లి గ్రోయిన్ గత 20 సంవత్సరాలుగా ఇలా శిథిలావస్థ చేరి ఉంది. ఈ నీరంతా ఇలా వృధాగా సముద్రంలో పోతూ ఉంది. 20 సంవత్సరాల నుంచి ఈ గ్రోయిన్ మీద ఇటు త్రాగునీరు పడే 10 గ్రామాల రైతులు మరియు తాగునీరు సాగునీరుకి 10 గ్రామాల ప్రజలు రైతులు ఈ నీరు ఎండాకాలంలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నీరు ఇలా పోవడం వల్ల త్రాగడానికి మంచినీరు, పంటలు పండించుకోవడానికి సాగునీరు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా సరే సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ నాగలాపల్లి గ్రోయిన్లకు మరమ్మతులకు నిధులు కేటాయించి తక్షణమే ఇది కాలువ ఆయకట్టు నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పక్కనే మనకు ఆనుకున్నటువంటి అనకాపల్లి పట్టణంలో చాలామంది తుంపాలు కానీ ఈ వీళ్ళందరికీ కూడా ఈ నీరునే మంచినీటిగా అందిస్తూ ఉన్నారు. మాతో పాటు 10 గ్రామాలతో పాటు అనకాపల్లి పట్టణంలో కూడా త్రాగునీరు లేకుండా పోతుంది. కాబట్టి అధికారులు ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సారించి ఈ ఆయకట్టు నిర్మాణం మరమ్మతులు చేయకపోతే అఖిలపక్షాల పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం మరియు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడానికి వెనకడబోమని ఈ సందర్భంగా అధికారులకి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం.